జీవో నెంబర్ 20ని సవరించాలని ఇంజనీర్లు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ పట్ల లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సతి రాంబాబు, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్, టౌన్ చైర్మన్ పరమహంస, అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సుధీర్, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, గుంటూరు టౌన్ ఖజానా వెంకటేశ్వరరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 300 చదరపు మీటర్ల లోపు స్థలానికి సంబంధించి భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏవైనా తప్పుడు జరిగితే తమని బాధ్యులను చేయడం సరైన విధానం కాదని తెలియజేశారు. లైసెన్స్డ్ ఇంజనీర్లు అందరూ ఆందోళన ఉన్నందువలన ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో ఇంజనీర్లు సమైక్యంగా ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు. హామీ ఇచ్చారు, కాకపోతే జాప్యం జరుగుతుంది. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. మా ఎల్టీపీలు కూడా చాలా మంది ఈ రోజు ఎల్ఈఏ ఆఫీస్ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మీ మీడియా ద్వారా మన పురపాలక శాఖ మార్చులు శ్రీ నారాయణ గారికి ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మా వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన స్టేక్ హోల్డర్స్ మీటింగ్కి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. నా పేరు రాంబాబు, స్టేట్ ప్రెసిడెంట్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టేకింగ్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి 4, 2025 GOMS 20 రిలీజ్ చేయడం జరిగింది. ఆ GOMS 20లో SES స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. SES స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి, ప్రజలకు అందుబాటులో, అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మున్సిపల్ కార్యాలయాలు తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఈరోజు నా పేరు లక్ష్మణ్ మైనేని, YLTPAP జనరల్ సెక్రటరీ అండి. ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఈరోజు గుంటూరు LA ఆఫీస్లో ఏర్పాటు చేసి మీడియా సమావేశం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఈ SES స్కీమ్ 2025 అనేది చాలా అద్భుతమైన స్కీమ్ ఎల్టీపీలకి. కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీల నుంచి సేకరించిన దాన్ని మేము తెలియజేసుకుంది ఏంటంటే, చాలామంది ప్రజలు రాష్ట్రంలో 300 స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు, దాదాపు వాళ్ళకున్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవాటు పడటానికి చాలా కష్టమైపోతుంది. మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎల్టీపీలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి, దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి, డీవియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని నేను ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్ రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు 300 చదరపు మీటర్ల కంటే తక్కువ వయసు ఉన్న స్థలాలు భవనాలను డీవియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు. ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థల అధికారుల వల్ల కానీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో SES 2025 GOMS నెంబర్ 20 నిబంధనలు అమలు చేయడంలో డీవియేషన్ నిరోధించడం సవాల్గా మారింది. కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. గుంటూరు ప్రెసిడెంట్ అండి. యాక్చువల్గా ఈ SES 2025 అనేది మా ఎల్టీపీలకి చాలా అద్భుతమైన అవకాశం. కానీ ఇందులో చిన్న మోడిఫికేషన్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మోడిఫికేషన్స్ చేయడానికి మన మినిస్టర్ గారు కూడా కొంత యాక్సెప్టెన్సీతో ఉన్నారు, కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఈ డిలేలో మా అసోసియేషన్లో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేము అడిగిన ఈ చిన్న అమెండ్మెంట్స్ చేస్తే మా ఎల్టీపీల వ్యవస్థ అనేది చాలా సక్రమంగా గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో సంధానం చేయగలమని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా SES 2025లో అనుమతులు ఇచ్చే అధికారం ఎల్టీపీలకి ఇచ్చారండి. ఈ అధికారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మేము అనుమతి ఇస్తాము. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎల్టీపీలే గ్రౌండ్కి వెళ్ళి సైట్కి వెళ్ళి ప్లింత్ లెవెల్లో ఇది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఈ స్కీమ్ SC స్కీమ్ కాకుండా
తరతరాలుగా మా ఎల్టీపీ అనేది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంది. ఏ జీవోలు వచ్చినా సరే మేమే ముందుకు తీసుకెళ్లి వాళ్ళ అవగాహన కల్పిస్తున్నాము. అంటే దీనిలో దళారులు అంటారు, మీడియాస్ కొన్ని బోర్డ్స్ పెట్టారనమాట జిఎంసీ ఆఫీసుల్లో. ఆ బోర్డులో కూడా దళారులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మా ఎల్టీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కొంచెం మార్కెట్లో నడుస్తుంది. దానివల్ల అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కాకుండా ఎల్టీపీలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే కనుక రాంబాబు గారు చెప్పినట్టుగా 4,000 మంది జీవనోపాధి దీనిలో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ నారాయణ గారు కానీ ముఖ్యమైన నా పేరు నాగ శ్రీనివాస్, స్టేట్ అడ్వైజరీ కమిటీకి అలాగే ఎల్ఈఐ కూడా నేను అడ్వైజరీ కమిటీ మెంబర్ అండి. మేము ముఖ్యంగా కోరుకునేది 3-4 పాయింట్లతో మేము ముగిస్తాను. ముఖ్యంగా 300 స్క్వేర్ మీటర్ లోపు ఉన్న అనుమతులు ఎల్టీపీస్కి ఆ బాధ్యత తీసేయాలని కోరుకుంటున్నాం. 2, కోర్టులో ఉన్న సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఫాల్స్ ఉంటే దాని నుంచి కూడా ఎల్టీపీస్ని బాధ్యతను తీసేయమని చెప్పి కోరుతున్నాం. 3వది డీవియేషన్స్లో మేము సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ని అడిగాం. అది కూడా వచ్చేటట్టుగా చేస్తే ప్రజలు కూడా చాలా సౌలభ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం.